రైట్, నమస్తే. ఈరోజు ఒక సంచలనమైనటువంటి విషయం ఆద్య టీవీ ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే రాష్ట్రం మొత్తం దివాలా తీసిపోయింది, అప్పుల పాలైపోయింది, పొట్ట బలగ చేరినా కూడా ₹1 లేదని చెప్పి అనేక వేదికల మీద ప్రస్తావించండి ఇప్పటి వరకు. అయితే మొన్న మధ్య గత ఒక 2-3 నెలల క్రితం ఇక్కడ ఆదిలాబాదు మారుమూల ప్రాంతమైనటువంటి ఆదివాసీలు ఉండేటటువంటి ఒక జిల్లా, వాళ్ళకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమిని ఈరోజు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చినాక కొరాట అని చెప్పి ఒక బ్యారేజ్ రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి కాలువలు ఓపెనింగ్కి వచ్చినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తూ ఉన్నది కదా. అదే మనకు కనిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి చెనాక కొరాట ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి కాలువలు. అంటే దీన్ని ఓపెన్ చేయడానికి జనవరి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెనాక కొరాట బ్యారేజ్ నుంచి హాతీఘాట్ పంప్ హౌస్ ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినటువంటి సందర్భం చూసినాం మనం. అయితే ఇదే వేదికగా తనకు అంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన వేలాది ఎకరాలు ఈ బ్యారేజ్ చుట్టుపక్కల ఆయనకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక వివాదాస్పదమైనటువంటి భూమి ఇది వివాదాస్పదమని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భూమి ప్రజెంట్ ఏదైతే భూమి ఉన్నదో జిఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఏం చేసిందంటే ఈ భూములన్నింటినీ కూడా రైతులకు దగ్గర నుంచి కొంత అమౌంట్కు కొని వాళ్ళకు తక్కువ అమౌంట్ ఇచ్చి ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 6000 ఎకరాలని కొనేసి అందులో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్లు తీసుకోకుండా దానికి వెంటనే కేవలం ఆ సేల్ డీడ్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకులో తనిఖీ పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ భూములన్నింటినీ కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి ఇది మొత్తం కూడా తాకట్టులో ఉన్నాయి బ్యాంకులో. ఈ తాకట్టు పెట్టినటువంటి భూమి ఏదైతే ఉన్నదో దీంట్లో పాయల్ శంకర్కి సంబంధించి దాదాపుగా కొన్ని 1000 ఎకరాలు ఆయనకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 1200 నుంచి 1500 ఎకరాల భూమి పాయల్ శంకర్కి సంబంధించి ఇక్కడ ఉంది. అయితే ఇది ఆల్రెడీ తాకట్టులో ఉంది కదా, ఇది ఎట్లా జరిగిందని చెప్పి అనుకోవచ్చు. డెక్కన్ సిమెంట్ ఏదైతే మనకు వివాదాస్పదం మారినటువంటి ఒక కంపెనీ, ఎప్పుడు చూసినా వివాదాలలో ఇరుక్కునేటటువంటి కంపెనీ పేరు మీద వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, పాయల్ శంకర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీదకి ఈ డెక్కన్ సిమెంట్ ద్వారా ఆ కంపెనీ నుంచి బదలాయింపు చేసినట్టుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళందరూ వాళ్ళ మీద చేసి ఆ తర్వాత ఒక మనకు సెకండ్ ఆప్షన్గా ఒక పర్సన్ మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ తనిఖీలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా వేలం వేసిండ్రు. అంటే వేలం వేస్తే అంటే ఆ బ్యాంకుకి ఏదైతే మీరు పెట్టినటువంటి పైసలు ఏదైతే తీసుకున్నటువంటి పైసలు ఈ జిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆ డెవలపర్స్కి సంబంధించి ఆ కంపెనీ మొత్తం కూడా ఆ జిఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీ మొత్తం కూడా దివాలా తీసిందని చెప్పి ఈడీ స్టేట్మెంట్ ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈడీ వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి పైసలు ఏవి కూడా ఇంతవరకు కట్టట్లేరు అని చెప్పి ఈడీ దాడులు మొదలు పెడితే అది మొత్తం కూడా దివాలా తీసినటువంటి కంపెనీ. ఇక మీరు దీన్ని ఆక్షన్కి వేయండి ఈ భూమి అని చెప్పి ఆక్షన్లో పెట్టితే ఆ భూమిని ఒక సెకండ్ పర్సన్ వచ్చి ఇదంతా కూడా కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కొన్న భూమి కూడా మళ్ళీ ఆయన కూడా రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం కొన్ని వదిలేసిండ్రు. అంతకు తక్కువలో వచ్చినటువంటి భూమిని కొన్ని వదిలేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఆయనకు కూడా దక్కకుండా ఇటు కొన్నటువంటి వ్యక్తి, ఆక్షన్లో కొన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ ధరణి ఏదైతే కేసీఆర్ తెచ్చిండో ఆ ధరణిలో మళ్ళీ ఇప్పుడు ఈ ఏ రైతుల పేరు మీదనైతే ఉన్న భూములు ఇవన్నీ ఉన్నాయో, ఏ రైతులనైతే మోసం చేసి ఈ భూములన్నీ జిఎస్కి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, ఇటు పాయల్ శంకర్కి సంబంధించినటువంటి కంపెనీ, పాయల్ శంకర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి సందర్భం ఉందో అదే రైతుల పేరు మీద మళ్ళీ పట్టాలు ఉన్నట్టుగా అదే రైతుల పేరు మీద వచ్చినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇదంతా కూడా భూమి మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదనే ఉన్నాయని చెప్పి వాళ్ళ పేరు మీద ధరణి పోర్టల్లో చూపెడతా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ప్రజెంటు ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెసు, అటు పాయల్ శంకర్కి సంబంధించి బీజేపీ చీకటి ఒప్పందాలు ఈరోజు బయటపడతా ఉన్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో ఇద్దరు కుమ్మక్కయ్యి ఇక్కడున్నటువంటి ఆదివాసీ గిరిజన
బిడ్డల భూములను, వేల ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే జనవరిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి మన ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అది చూపించి ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేయాలని చెప్పి ఇంక్లూడింగ్ తనకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూమిలో ఇక్కడ ఉన్నటువంటి పార్కు ఏర్పాటు చేయాలి మొత్తం కలిపి అని చెప్పి చెప్పడంతో ఆయన రేవంత్ రెడ్డి హుటాహుటిన దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి చేయడం జరిగింది. అయితే ఇది మొత్తం చుట్టుగట్లు ఇక్కడ ఉన్నటువంటి కాలువ అది ఉన్నది, అప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ మనకి ఇక్కడ ముందర చూపెట్టుకోవచ్చు. ఆ హెలిప్యాడ్కి సంబంధించి ఆడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ దిగి ఒక ఏరియల్ వ్యూ అని చెప్పి మళ్ళీ ఒకసారి పెట్టుకున్నారు. ఆ ఏరియల్ వ్యూలో పాయల్ శంకర్కి సంబంధించి మళ్ళీ ఆయన ఈ ఏరియల్ వ్యూలు మీరు చూడాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని, అలాగే ఆ ఏరియల్ వ్యూలో భాగంగా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి అంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, అలాగే ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఏరియల్ వ్యూ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమం పెట్టుకొని ఇదంతా కూడా చూసిపోయినారు. ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నది భూమి ఏం చేయిందంటే దాదాపుగా 6,000కు పైగా ఎకరాలకు పైగా భూమిని మొత్తం కూడా కొల్లగొట్టే ప్రయత్నం. దేనికి? ఇక్కడ ఉన్నటువంటి భూమికి ప్రభుత్వం ఎంతో అంత నష్టపరిహారం కట్టిస్తుంది కదా. ఇదంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు పాయల్ శంకర్ ఉన్నాడో ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించినటువంటి భూమిని అంతా కూడా ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నం చేసి ప్రజాధనాన్ని వృధా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఎందుకనంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం భూములన్నీ కూడా రాళ్ళు రప్పలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి భూమిలో పాయల్ శంకర్ ఏం చేయలేడు కాబట్టి ఈ భూమిని కనీసం ఈ పార్కులో వదిలేస్తే మనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుంది. దాదాపుగా 1,200 ఎకరాలకు పైచిలుకు భూమి ఉన్నది కాబట్టి 120 నుంచి 150 కోట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇటువంటి భూమిని నేను ఎందుకు వదిలేసుకోవాలి, పైసలు వస్తాయి కదా అని చెప్పి రేవంత్ రెడ్డితోటి చేతులు కలిపి రేవంత్ రెడ్డితోటి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి బీజేపీ లేదంటే పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీ తెలియకుండా ఇద్దరిని ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నటువంటి సందర్భం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈ భూమి ఉన్నదో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట చేయాలి అని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి తలుచుకున్నటువంటి భూమి ఉన్నదో వీటన్నిటిని కూడా ఇందులో చేసినటువంటి పరిస్థితి. దీనికి అంటే ప్రధానంగా పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఫస్ట్ ఏదైతే జనవరి 16 రోజు ఇక్కడికి వచ్చినరో ఆ రోజు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి అటు పాయల్ శంకర్ కావచ్చు రేవంత్ రెడ్డికి మధ్య ఒక డీల్ కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నది. అయితే ఇప్పుడు ప్రజెంటు ఈ భూములన్నీ కూడా తనఖాలో ఉన్నాయి. అంటే తాకట్టులో ఉన్నటువంటి భూములు ఇవన్నీ కూడా అటువంటి భూములను ఒక బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక కంపెనీ వేలంలో కొన్నది. ఫస్ట్ బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీ ఆయన కూడా రిజిస్ట్రేషన్ లేకుండా వదిలేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని అల్ల ఉన్న బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏదైతే తాకట్టులో ఉన్నటువంటి భూమిని అంతా కూడా వీళ్ళకు సంబంధించినటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్కి సంబంధించినటువంటి బినామీలు వాళ్ళు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కావచ్చు ఇటు బ్యాంక్ అధికారులను కావచ్చు కొంత డిస్టర్బ్ చేసి దాన్ని మొత్తం కూడా వీళ్ళ పేర్ల మీదకి బదిలీ చేయించుకున్నటువంటి పరిస్థితి. హుటాహుటిన బదిలీ చేయించుకొని లోపలికి ఏదైతే ఈయన పేరు మీదకి ఇలా కుటుంబ సభ్యుల పేరు మీదకి ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు ఇవన్నీ కూడా జరిపినటువంటి పరిస్థితి. మొత్తం అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? అసలు తెలంగాణ మొత్తం కూడా దివాలా తీసిపోయింది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేయబోతా ఉన్నాడు? ఎందుకనంటే ప్రజాధనం ఎందుకు వృధా అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం కూడా అటవీ శాఖకు సంబంధించిన అంటే అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ కంపెనీ పెడతా అంటే కనీసం గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో అది కూడా అనుమతి ఇచ్చే పరిస్థితులలో ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా అటవీ ప్రాంతం. ఇటువంటి అటవీ ప్రాంతంలో మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మనకు అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తం కంపెనీలన్నీ తీసుకొచ్చి ఒక తనఖాలో ఉన్నటువంటి భూమి, ఇదంతా తాకట్టులో ఉన్నటువంటి భూమి, ఒక వివాదంలో ఇరుక్కున్నటువంటి భూమి. రైతులు కూడా చెప్తా ఉన్నటువంటి మాట ఇక్కడ ఏ పార్కు పెట్టలేరు, ఏ కంపెనీలు ఇక్కడికి రావు, ఏం చేయలేరు. ఖచ్చితంగా ఇదంతా కూడా కొల్లగొట్టే ప్రయత్నమే. 100 ఎకరాలు 100 కోట్లు వాళ్ళ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నాయి. అయితే భూసేకరణ పూర్తి చేసి ఇండస్ట్రియల్ పార్కు లేఅవుట్ అభివృద్ధి టెండర్ల పేరిట 1,000 కోట్ల కొల్లగొట్టే ప్లాన్ కూడా నడుస్తూ ఉన్నదని చెప్పి
చెప్తా ఉన్నారు. అయితే సుమారు 1200 ఎకరాలు ఉన్నటువంటి పాయల్ శంకర్కి సంబంధించినటువంటి భూమి, 1200 ఎకరాలు పాయల్ శంకర్కి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం కింద నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆయన సింపుల్గా చెప్తా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయానికి కావచ్చు, ఇంకా దేనికైనా కూడా ఇదంతా కూడా పనిచేయనటువంటి భూమి ఇదంతా. అయితే ఈ 1200 ఎకరాలని ప్రభుత్వం ఎంతో అంత ఇస్తుంది కదా, దాంట్లో అన్నింటినీ కూడా ఈ 1200 ఎకరాలు ఆ పార్కులో కలిపేస్తే ఆ పార్కు పేరు మీద 100 కోట్ల ఎకరాలు రిటర్న్స్ వస్తాయి, పరిహారం వస్తుంది. వచ్చిన దాంట్లో మరి చెరిసగం పంచుకుందాం అనుకుంటున్నారా, లేదనంటే మొత్తం మేమే మింగాలి, లేకుంటే తర్వాత చూసుకుందాం, ఆదిలాబాద్ని మొత్తం కట్టబెడతామని చెప్పి ఏదైనా మాట్లాడుకున్నారా, ఒప్పందం చేసుకున్నారా తెలియదు. కానీ ఒక పెద్ద 1000 కోట్ల స్కాము ఈరోజు జరగబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి దీన్నంతా కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి మీకు ఆ బ్యారేజ్ కూడా చూపిస్తా నేను. చెనాక కొరాటకు సంబంధించినటువంటి బ్యారేజ్ ఇది. మొన్న రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి ఆ కాలువలు ఇవి, ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి కాలువలు ఇవి. ఈ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ కడతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్టు భూసేకరణ కోసం. 6000 ఎకరాలు ఎందుకు చేయలేదు మీరు? 2000 ఎకరాలకి ఎందుకు మీరు ఫస్ట్ ఫేజ్లో ఆ భూసేకరణకి ఎందుకే నోటిఫికేషన్లు జారీ చేసినారని చెప్పి సీరియస్ అవుతా ఉన్నాడంట. ఈ సీరియస్నెస్ ఏదో తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాల కోసం ఉంటే మంచిగా ఉంటుండే కదా. అసలే పైసలు లేవు, తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు అంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నావు? దీని మీద ఎందుకు అంత సీరియస్గా ముందలిపోతున్నావు? అధికారులను సైతం బెదిరించి మీరు 6000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఎందుకు అలాంటి టార్చర్ చేస్తున్నావు? ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ అధికారులు కూడా వెంటనే నువ్వు సీరియస్ అయిన వెంటనే మళ్ళీ ఒక 1000 ఎకరాలకు 1022 ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తులు మొదలైనాయట. మరి నిజంగా అభివృద్ధి పనులు కావచ్చు, నిజంగా ఆదిలాబాద్ని అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తివైతే ప్రజా అభిప్రాయ సేకరణ ఏమైనా చేసినావా? కానీ ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు? ఇక్కడ ఏమేమి చేసినావు? ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేసినావు నువ్వు? ప్రజలారేది గమనించండి. పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పెద్ద మోసానికి పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక పన్నాగం పన్నిండ్రు. ఇది ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒకసారి గమనించండి ఏం జరుగుతూ ఉన్నది. మొత్తం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ అప్పుల పాలైపోయింది, కూడుకుపోయింది, పేరుకుపోయింది అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు ఇంత సీక్రెట్గా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాడు? ఇప్పటికే భూసేకరణల పేరుతోటి మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ భూములు కనిపించినా అక్కడ ఆ భూములు లాక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి. RRR పేరుతోటి కావచ్చు, ఇంకో పేరుతోటి కావచ్చు, ఇట్లాంటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే సంబంధించి దాని అన్నిటిని కూడా భూములు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజెంటు ఇటు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, మా భూములు మా పేరు మీద ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో చూపెడుతుందని చెప్పి. అట్లాగే బ్యాంకోళ్ళు ఆక్షన్లో కొన్నటువంటి వ్యక్తి ఏదైతే బెంగళూరు కంపెనీకి సంబంధించి ఉన్నారో ఆ కంపెనీ కూడా మాది అని చెప్పి కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు ఇంత వివాదంలో ఉన్నటువంటి భూమి మీద నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కడతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే అక్కడికి కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ప్రజెంటు దీనికి సంబంధించి కాలువ ఈ రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి కాలువ మాత్రం ఇది.